హాయ్ హలో అందరికీ నమస్తే. మీలో ఎంతమంది నెలవారీ సామాను సరుకులు డీమార్ట్లో షాపింగ్ చేస్తారా లేకపోతే హోల్సేల్లో తెచ్చుకుంటారా నాకైతే కామెంట్ చేయండి. మేమైతే ప్రతిసారి హోల్సేల్ షాప్లోనే తెచ్చుకుంటాము. డీమార్ట్కి వెళ్ళే అంత సీన్ అయితే లేదు. మా హస్బెండ్కి వచ్చే శాలరీతో మేము డీమార్ట్కి వెళ్తే అంతే సంగతులు. యూట్యూబ్లో ఇన్స్టాంట్ రెసిపీస్ అని చెప్పేసి 5 మినిట్స్లో చేసుకునే రెసిపీస్ అని చెప్పేసి ఒకసారి మా హస్బెండ్ని డిమార్ట్కి తీసుకెళ్ళిన. అక్కడ దోశ బ్యాటరు లేకపోతే మ్యాగీ పాస్తా ఇట్లాంటివి దొరుకుతాయి కదా, అట్లా అని చెప్పేసి మా హస్బెండ్ని డిమార్ట్కి తీసుకెళ్ళి 1500 2000లో చేయొచ్చులే బిల్ అనుకున్నా. కానీ అదే రోజు 8000 బిల్ అయ్యింది. మా హస్బెండ్ అయితే ఒక్క మాట మాట్లాడకుండా బిల్ చేసేసి బయటకైతే తీసుకొచ్చిండు. ఇంకా ఆ రోజు బండి ఎక్కి ఇంటికి వెళ్ళిన దాకా నాకైతే మంచిగా క్లాస్ ఇచ్చిండు. ఆ రోజు అనుకున్నా అసలు కుక్కను చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పి వాళ్ళలాగా చేస్తే అవ్వదు. మనకు వచ్చిన శాలరీ మన హస్బెండ్కి వచ్చిన శాలరీ పైననే డిపెండ్ అయి ఉండాలి మన ఖర్చులు అని ఆ రోజు తెలుసుకున్నా నేను. మ్యారేజ్ అయిన కొత్తలో ఏది ఎలా ఖర్చు పెట్టాలి ఏది సరిగ్గా వాడాలో తెలియక పప్పులు ఉప్పులు అన్నీ ఖరాబ్ చేసేదాన్ని అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మా ఈఎంఐలు రెంటులు చిట్టీలు మా మొబైల్ బిల్స్ టీవీ బిల్స్ ఇవన్నీ కట్టేసరికి మాకు 15,000 అయిపోతున్నాయి. ఇంకా మేము డీమార్ట్లోకి వెళ్ళి ఎక్కడ షాపింగ్ చేసేది, మనకున్న దాంట్లోనే ఖర్చు పెట్టాలి. ఎక్కువ మన హస్బెండ్స్ని ఇబ్బంది పెట్టొద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.